ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున ఈ అనుదిన జీవమునకు అనే ఈ కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపలో గతించిన దినములన్నీ ఆయన ఉచితమైన కృప చేత బలపరిచినందుకు ప్రభుకు మహిమ కలుగునగాక. ఈ దినము వాక్య జ్ఞానం చేసుకుందాం. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము మనము ధ్యానించుకుందాం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఈ ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనములో సెలవిస్తున్న మాట, ఈ ఒక గ్రంథము ప్రవచనాత్మకమైన గ్రంథముగా మనము చూడగలుగుతున్నాము. ఇదేనా ప్రభు ఎందుకు ఈ మాటలను మనకు తెలియపరుస్తూ ఉన్నారని మనము ఆలోచన చేసుకున్నట్లయితే దేవుని మాటలో ఉన్న శక్తిని మనము కనుగొనాలి. దేవాది దేవుని యొక్క ఆ మాటలో ఉన్న గొప్ప అభిషేకమును మనము గ్రహించాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి ఈ ఎముకలు, ఏంటి ఈ ఒక ఎండిపోయిన ఎముకలని మనం ఆలోచన చేస్తే, ఈ దినాన అనేక మంది కుటుంబాల జీవితాలలో, అనేక ఆత్మీయ జీవితములలో వారు ఎండిపోయిన స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. కుటుంబాలు ఎండిపోయే స్థితిలోనికి, ఆత్మీయ జీవితాలు ఎండిపోయే స్థితిలోనికి వెళుచు ఉన్నారు. ఎండిపోయిన ఎముకలు కేవలము మనుషుల మాట వలన బ్రతకలేవు, కానీ దేవుని మాటను ప్రకటించినప్పుడు మాత్రమే అక్కడ చలనం మొదలవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుని మాట ప్రవక్త నోట పలకబడినప్పుడు ఆ ఒక మాటతో ఎండిపోయిన ఎముకలలో జీవము కలిగింది. దానికి మాంసమును, నరములను, జీవ ఆత్మను కలిగి ఉన్నదని మనం గ్రహించగలుగుతున్నాం. ఏంటి ఈ మాంసము, నరము, దేవుని ఆత్మ అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో దేవుని మాట చాలా ప్రాముఖ్యమైంది. ఆ మాటే ప్రతి ఒక్క విశ్వాసిని కావచ్చు, ప్రతి మనిషిని బ్రతికించేదిగా ఉంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నేను ఒక ప్రశ్న అడగాలని ఆలోచన చేస్తున్నాను. నీవు దేవుని మాట చొప్పున నడిచే వ్యక్తిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని మాట చొప్పున నడిపింపబడే వ్యక్తిగా నువ్వు బ్రతుకుచున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన మాట నీ జీవితంలో లేకపోతే, ఆయన మాట నీ ఒక జీవిత యాత్రలో లేకపోతే, అది ఎండిపోయే స్థితిలోనికి నేను తీసుకువెళ్తాది. నీ పరిస్థితులలో, నీ మార్గములలో, నీ జీవితములలో దేవుని మాట చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితంలో ఎటువంటి నిరీక్షణ లేని పరిస్థితులలో ఉన్న దేవుని వాక్యం వాటిని మార్చగలుగుతుంది. దేవుని వాక్యమే మన జీవితాలను మార్చగలిగేది, మన బ్రతుకులను మార్చగలిగేదని ఈ దినాన ప్రతి ఒక్కరూ నమ్మాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నీ జీవితం మార్చబడి, ఎండిపోయిన నీ పరిస్థితులు, అడుగంటిపోయిన నీ స్థితిగతులు, మోడు బారిపోయిన నీ జీవితము మరల చిగురింపగలిగి జీవించాలన్నా, నీ జీవితంలో దేవుని యొక్క కృపను నువ్వు పొందుకోవాలన్నా, మొట్టమొదటిగా ఆయన మాటకు నువ్వు లోబడాలి. ఇక్కడ దేవుని మాటకు భక్తుడు లోబడి ఆ మాటను అనేక ఎముకల ఎదుట ప్రవచించి ఉన్నాడు. జీవాత్మను ప్రసాదించే దేవుడని మర్చిపోవద్దు. కేవలం ఎముకలు అతుక్కోవడం మాత్రమే కాదు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మాంసం రావడం వల్ల జీవం రాలేదు, కానీ దేవుడు తన జీవాత్మను ఊదినప్పుడు అది సంపూర్ణ జీవము అవుతుందని మనం గ్రహించాలి. మనకు బాహ్యముగా అన్ని ఉన్న దేవుని ఆత్మ లేకపోతే మనము ఆత్మీయ మృతులమే అని గ్రహించాలి. ఈ దినాన నీ దగ్గర ధనము ఉంది, నీ దగ్గర అనేకమైన జనబలము ఉంది, నీ దగ్గర సౌకర్యములు సమస్తము నువ్వు కలిగి జీవించిన నీ జీవితంలో దేవుని ఆత్మ లేకపోతే నీవు ఆత్మీయ జీవితంలో మృతుడువే.
నువ్వు ఆత్మీయ జీవితంలో మృతులంలోనికే జీవిస్తూ ఉన్నావు. నీ ఆత్మీయ జీవితం ఎవరిని ఉజ్జీవంపరచలేదు. నీ ఆత్మీయ జీవితం ఎవరిని బలపరచలేదు. నీ ఆత్మీయ జీవితం ఏ ఒక్కరిని కూడా దేవుని సన్నిధిగా నడిపించలేదని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన జీవాత్మగా ఉన్నాడు, ఆయన ఆత్మగా ఉన్నాడు. ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు లేఖనాలు సెలవిస్తున్నాయి. మరి ఇదనా నువ్వు ఏ రీతిగా ప్రభువును ఆరాధించగలుగుతున్నావు? ఏ రీతిగా దేవుని స్తుతించగలుగుతూ ఉన్నావు? ఏ రీతిగా ప్రభువును గణపరచగలుగుతూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు దేవుని ఆత్మను పొందుకోలేకపోతే నువ్వు ఇంకా మృతుడివే. నువ్వు దేవునిలో బలపరచబడకపోతే ఇంకా మృతుడివే. దేవుని మాటకు లోపడలేకపోతే నువ్వు ఇంకా మృతుడివేనని మర్చిపోవద్దు. దేవుని మాట నువ్వు వినినప్పుడు అసాధ్యములను కూడా సుసాధ్యములుగా మార్చగలిగిన దేవుడు. నిరీక్షణ లేని స్థితిలలో నిరీక్షణ కలిగే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చగలడు. ఈ లోయలలో ఎండిపోయిన ఎముకలే మనకు కనిపిస్తున్నాయి, చాలా ఎండిపోయి ఉన్నాయి. అయితే దేవుని మాటకు లోబడిన తర్వాత తిరిగి బ్రతికే అవకాశము చాలా ఎక్కువని మనము గ్రహించాలి. మీ ఆర్థిక స్థితి, ఆరోగ్య స్థితి లేదా కుటుంబ సంబంధములు ఎండిపోయినట్లయితే, ఎండిపోయిన అట్లు మీరు కలిగి జీవిస్తున్నట్లయితే, ఆ రీతిగా మన జీవితాలలో ఎండిపోయిన స్థితిని మనము చూడగలుగుతున్నట్లయితే దేవుడు వాటిని తిరిగి బ్రతికించగలడని ఈ వాక్యం మనకు భరోసాను ఇస్తుంది. ఎస్, ఇది నువ్వు దేవుని మీద ఆధారపడినట్లయితే నీ ఆర్థిక స్థితిని మార్చగలడు, నీ కుటుంబ స్థితిని మార్చగలడు, నీ ఒక ఆరోగ్య స్థితిని మార్చగలడు, నీ ప్రతి సమస్యను తెచ్చగలిగి నీకు సమాధానమునిచ్చి నీకు ఒక భరోసాను కలగజేయగలడు. ఇదేనా అనేక మంది లోకములో ఉండే ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉన్నారు. అవి ఎంతవరకు వారి జీవితంలో పని చేయగలుగుతాయో మనకు తెలియదు. కానీ దేవుని యందు విశ్వాసమును నువ్వు ఉంచినట్లయితే అది నీకు నీ జీవిత యాత్రలో నువ్వు మరణించిన తర్వాత కూడా అది నీకు పరలోక రాజ్యములోనికి ఒక కోపదలగా నీకు కనిపిస్తూ ఉంటుంది. మరి మన జీవితంలో దేవుని సన్నిధిలో సాక్ష్యము పొందుకునే రీతిగా, పునరుజ్జీవము పొందుకునే రీతిగా మనము కలిగి జీవించాలి. దేవుడు ఆ ఎముకలను బ్రతికించి కేవలము జీవించడం కోసం మాత్రమే కాదు, వారు ఒక మహా సైన్యముగా నిలవబడడం కోసము దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు అది మన రాజ్య వ్యాప్తి కోసం ఒక బలమైన సాక్షిగా ఉంటుందని మర్చిపోవద్దు. అక్కడ ఏదో కేవలము ఎండిపోయిన ఎముకలను బ్రతికింతే ఏదో సరిపోతుందని అక్కడ కార్యం చేయలేదు. కానీ దేవుని రాజ్య వ్యాప్తి కోసము ఎండిపోయిన ఎముకలను కూడా ప్రభు వాడుకున్నాడు. 3 బారిపోయిన నీ జీవితంలో కూడా, అడుగంట పోయిన నీ జీవితంలో కూడా, అనగారిపోయిన నీ జీవితమును కూడా ప్రభు మార్చగలిగి ఆయనకి ఇష్టము రీతిగా, ఆయనకి ఇష్టం వచ్చే రీతిగా, ఆయనకు తగినట్లుగా అనేకులకు ఘనమైన రీతిగా ప్రభు నీ జీవితంలో కార్యము చేయగలిగిన దేవుడని నువ్వెంత మాత్రం మర్చిపోవద్దు. నీ వలన ఏమీ అవ్వకపోయినా, నీ చేతుల సమస్తమును నువ్వు కోల్పోయినా, అయ్యో నా వల్ల ఇది అవ్వదని నువ్వు తలంచినప్పటికీ కూడా ప్రభు యొక్క చేతికి నువ్వు అప్పగింపబడినట్లయితే, ప్రభు యొక్క చేతికి నువ్వు మార్చబడినట్లయితే, ప్రభు చేతికి నీ ఎండిపోయిన అణగారిపోయిన నీ జీవితాన్ని దేవునికి నువ్వు సమర్పించినట్లయితే మన ప్రభువు ఎండిపోయిన జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చగలిగాడు దేవుడు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా దేవుని ఆత్మ మనలోనికి ప్రవేశించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని మర్చిపోవద్దు. మన ప్రార్థన ఏమై ఉండాలనంటే, ప్రభువా నా జీవితంలోని ఎండిపోయిన భాగాలలోనికి నీ జీవాత్మను పంపించు అని అడిగేవారిగా ఉండాలి. ఎస్, మన ప్రతి ఒక్క ఆత్మీయ జీవితాలలో మనము దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని శక్తిని మనము పొందుకోవాలని మర్చిపోవద్దు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 6:63 ఇక్కడ మనకు ఒక మాట తెలియజేస్తుంది. ఆత్మ జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మ జీవమై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎస్, నువ్వు దేవుని మాట వినట్లయితే ఇది స్వల్పకాలమైన
శరీరము, ఈ స్వల్పకాలమైన శరీరము కోసము నువ్వు ప్రయాసపడకూడదు, కానీ యుగ యుగములు తరతరములు ఆయనను స్తుతించగలిగిన ఆత్మయందు నువ్వు తీవ్రత కలిగిన వాడవై ఉండాలని మర్చిపోవద్దు. ఇదే నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావో ఒకసారి ఆలోచన చేయి. నీ పరిస్థితులు ఏమైపోయాయో ఒకసారి ఆలోచన చేయి. ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? అణగారిపోయిన స్థితిలో ఉన్నావా? మూడు బారిపోయిన స్థితిలో ఉన్నావా? అయితే ఇది ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలకు కూడా జీవం ఇచ్చి, జీవ ఆత్మనిచ్చి మహాసైన్యంగా మార్చుకుని తన రాజ్య వ్యాప్తి కోసము వాడుకోగలిగిన దేవుడని నువ్వు మర్చిపోవద్దు. నీ జీవితంలో కూడా ప్రభు కార్యము చేయగలడు, ఉన్నతమైన అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్య కార్యములు చేయగలడని నువ్వెంత మాత్రం మర్చిపోవద్దని ఈ ఉదయకాల సమయం మీకు తెలియపరుస్తూ ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన మా తండ్రి, కృపగలిగిన దేవా, నీ బిడ్డలు ఈ వాక్యము ద్వారా బలపరచబడి ఉన్నారని నమ్ముచున్నాను. నీ బిడ్డల జీవితాలలో ఎండిపోయిన స్థితులు కలిగి ఉన్నట్లయితే వారి జీవితాలను స్థిరపరచండి, బలపరచండి. ప్రతి ఒక్క మూడు బారిపోయిన జీవితాలను మీరు మార్చి సమానార్థమైన జీవితములుగా నీ బిడ్డలను దీవించండి. నీ శక్తిని, నీ బలమును, నీ అతిశయముతో నీ బిడ్డలను బలపరిచి కృప చూపి రక్షించమని, ఈ ధనమంతా నీ కృపా కాపుదలు దయచేయమని, దేవా నీ కార్యముల చేత మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారిని మమ్మల్ని అడుగుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని మహాకృపను బట్టి మీ అందరికి వందనాలు. ఈ అనుదిన జీవము అనే కార్యక్రమం మీకు ఆశీర్వదకరంగా ఉన్నట్లయితే మాటలు అనేకులకు తెలియపరచవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఈ ధనమంతా దేవుని మహాకృప కాపుదలు మనకు తోడైండి నడిపించును గాక.